ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలను సభాధిపతులు ప్రారంభించనున్నారు. సమావేశాల మధ్య విరామ సమయంలో సభ ఎన్ని రోజుల పాటు కొనసాగాలో బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునున్నారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు సిఎస్ విజయానంద్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకానికి ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప పురపాలక సంఘంగా పేరు మార్చే ప్రతిపాదనను ఓకే చెప్పనున్నారు. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ, నాలా చట్ట సవరణ, షెడ్యూల్ కాస్ట్, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్లకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టిన వాళ్ళకి ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది, దీన్ని ఎలా చూడాలంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మాత్రం డబ్బులు చెల్లించడం లేదు. ఆర్థిక శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి కూడా విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యాలెస్ కట్టిన వాళ్ళకి ఆర్థిక శాఖ నిధులు కేటాయించడంపై దీన్ని ఎలా చూడాలంటూ కూడా ఆయన హాట్ కామెంట్లు కూడా చేయటం జరిగింది. మరోవైపు శాసన మండలి కూడా ప్రారంభమైంది. బీజేపీ కండువాతో సభకు వచ్చిన జకియా ఖాన్, పోతుల సునీత, తొలిసారి మండలికి వచ్చినటువంటి జనసేన నేత నాగబాబు. శాసన మండలికి కూడా నాగబాబు జనసేన పార్టీకి సంబంధించినటువంటి తొలిసారిగా నాగబాబు కూడా శాసన మండలి సమావేశానికి కూడా హాజరు కావడం జరిగింది. కొన్ని కీలకమైన అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు సాయంత్రం 3 గంటలకు కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ తో పాటు పోలవరం ని ఎలా పూర్తి చేయాలి ఏంటనేది, ఇటువంటి కీలకమైన ప్రాజెక్టుల మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడిన తీరు మటుకి సభ మొత్తం కూడా ఒక్కసారి స్టన్ అయిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విశాఖలో కట్టినటువంటి ఏదైతే రుషికొండ ప్యాలెస్ ఉందో, రుషికొండ ప్యాలెస్ కి సంబంధించి కట్టిన వాళ్ళకి ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు ఏ విధంగా కేటాయిస్తారు, దీన్ని ఎలా చూడాలి, టిట్కో ఇల్లు కట్టిన వారికి మాత్రం డబ్బులు చెల్లించట్లేదంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ రోజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఈశ్వర్.